ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొంచెం పోపు దినుసులు వేగిపోయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకోండి. సన్నగా తరగాలి. వెల్లుల్లిపాయలని కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా ఒలిచిపెట్టేసి మునక్కాడలు, తర్వాత బంగాళదుంపలు ఇలా ఈ సైజు ముక్కలు కట్ చేసేసి కొంచెం అల్లం తురుము, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుని కారం తగ్గించేసుకోండి. కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెంసేపు వేగిన తర్వాత సన్నసగ పెట్టుకోండి. సన్నసగ పెడితే బంగాళదుంప చక్కగా మగ్గుతుంది, లేదంటే అడుగంటిపోద్ది. ఇప్పుడు సగపడి ఉడికిన తర్వాత కొంచెం నీళ్లు, ఉప్పు, కారం మీ రుచికి సరిపడా ఇవన్నీ వేసుకుని కొంచెం ఈ కూర చిక్కగదనం కోసం పాలు విరిగిపోకుండా ఉండటం కోసం ఒక స్పూను, చిన్న స్పూనుడు బియ్యం పిండిని ఇలా ఉండలు లేకుండా కలిపేసేసి ఇప్పుడు ఈలోగా కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. బాగానే ఉడికింది. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి, కంపల్సరీ మసాలా పొడి వేసుకోండి, బాగుంటుంది. ఇలా పాలు కలిపిన బియ్యం పిండి పాలు కలిపిందంతా వేసేసి దగ్గర పడే వరకు ఉడకనిచ్చి తీసేసేయండి. చాలా బాగుంటుంది. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది.